అందరికీ నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం దాదాపు మార్నింగ్ నుంచి రీసెర్చ్ చేసుకుంటే టైం అరౌండ్ 2:30 అవుతుంది. ఇంతసేపు ఒక 4-5 గంటల పాటు ఒకే టాపిక్ మీద నేను కూర్చోాలి. ఐబొమ్మ ఈరోజు పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ ఎలా ఉంది అంటే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అపరిచితుడు సినిమాలో విక్రమ్ ఓపెన్ గా చెప్పిన స్టేట్మెంట్ లాగా ఉంది. తర్వాత ఇక్కడ పైరసీలను ఎవరైనా ఎంకరేజ్ చేయట్లేదు, ఓకేనా? అందులో అతను మెన్షన్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అసలు ఈ ఓవరాల్ పైరసీ మొత్తానికి గత కొద్ది సంవత్సరాలుగా అక్షరాల 22,400 కోట్ల రూపాయల వరకు ఈ పైరసీ పోతానికి మన సినీ ఇండస్ట్రీ బలైంది. ఒక్క 2024 సంవత్సరంలోనే 3,700 కోట్ల రూపాయలు లాస్ అనమాట మీడియా ఇండస్ట్రీకి, సినీ ఇండస్ట్రీకి, తెలుగు సినిమాలు. మళ్ళీ దీనిలో కీలకమైనటువంటి తెలుసా, అశ్విని కుమార్ అని చెప్పేసి ఇంటర్ చదివినటువంటి వాడు, బీహార్లోని పాట్నాలో ఉంటాడు. డీబగ్గింగ్, పైథాన్ అండ్ ఇంకోటి ఏదో టెక్నికల్గా ఏదో ఉంది సాఫ్ట్వేర్కి సంబంధించి, అది నేర్చేసుకొని ఈ మూవీకి సంబంధించి క్యూబ్ థియేటర్స్ అంటారు కదా, యూఎఫ్ఓ అంటూ ఉంటారు. అదేంటి, డిజిటల్ అన్నట్టు. ఆ డిజిటల్ త్రూ థియేటర్లో ప్రింట్ పడుతుంది, సినిమా పెడుతుంది కదా, దానిని కూడా హ్యాక్ చేయడంలో ఎక్స్పర్ట్ వీడు. ఎంత ఎక్స్పర్ట్ రా బాబు అంటే, ఫస్ట్ వీడు సినిమాలని కంప్యూటర్లో చూస్తూ ఉండేవాడు. ఆ తర్వాత కొత్త సినిమాలు కూడా చూడాలని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు యూట్యూబ్లో చూశాడు ఎలా థియేటర్లో ఉండేటువంటి హ్యాక్ చేయొచ్చు అని. కొన్ని థియేటర్లో మొత్తం కూడా ఆ డిజిటల్ లింక్ అయి ఉంటుంది సాఫ్ట్వేర్ దానికి. దెన్ అలా చేశాడు. ఇక ఆ తర్వాత డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఒక థియేటర్లు అన్నది వేరు, ఇంకా థియేటర్ అసలు ఎక్కడి నుంచి వస్తుందో డిజిటల్ ప్రింట్ అన్నది వాడు తెలుసుకొని వాటిని కూడా హ్యాక్ చేయడం కోసం దాన్ని చెప్పినట్టు జావా, పైథాన్, డీబగ్గింగ్ ఇటువంటి గ్రిప్ తెచ్చుకొని ఏ క్యూబ్ వాళ్ళు, ఏ యూఎఫ్ వాళ్ళు ఈ సినిమా రిలీజ్ చేస్తుందని చెప్పేసి చెక్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేశాడు. ఓన్లీ ఇంటర్ చదివినట్టు అశ్విని కుమార్ వీడు మొదట్లో 15,000 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఒక్కొక్క సినిమా అమ్మేసేవాడు. ఆ తర్వాత ఎప్పుడైతే హెచ్డి ప్రింట్ వాడు ఏకంగా ఈ డిజిటల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేస్తున్నాడో దానిని మినిమంలో మినిమం $800 అమ్మేశాడు, $800. దాన్ని మన కరెన్సీలు అప్రాక్సిమేట్లీ ఒక 70,000 వేసుకోండి. మొత్తం కూడా క్రిప్టో కరెన్సీ ఫార్మాట్లో డబ్బులు అంతా వచ్చాయి. వీడు బీహార్. వీడు బాగోదు ఎలా బయటపడింది, వనస్థలిపురంలో జానా కిరణ్ అని చెప్పేసి ఉంటాడు, కిరణ్ కుమార్. ఇతను ఒక థియేటర్కి వెళ్తాడు. ఇక్కడ సిగరెట్ ప్యాకెట్ పెట్టుకున్నట్టు పెట్టుకుంటాడు, బట్ దానికి కెమెరా ఉంటుంది, సెపరేట్ సాఫ్ట్వేర్, మొత్తం చాలా నీట్గా మొత్తం రికార్డ్ చేసేసింది. అండ్ పాప్కార్న్ పెట్టుకున్నటువంటి చేతుల్లో ఒడ్లెట్ పెట్టాడు, పాప్కార్న్ ఎత్తుగా దాంతో రికార్డ్ చేస్తాడు, కెమెరా లాంటిది పెట్టి, అది కూడా సాఫ్ట్వేర్. వీడు థియేటర్లో తీసుకొని ఇలా అప్లోడ్ చేసేవాడు. అప్లోడ్ చేసినప్పుడు వీడికి డబ్బులు వచ్చాయి. ఇంకోటి కూడా చెప్పి తర్వాత మొత్తం డబ్బులు ఎవరు ఇచ్చారంటే చెప్తాను. వీడిదిలాగా ఇంకా అతను ఉన్నాడు, ఇతని పేరు వచ్చేసి రాజు. ఈ రాజు వచ్చేసి ఎలాగంటే కొన్ని వెబ్సైట్లలో ఈ సినిమా వాళ్ళకి సంబంధించి పెడతారు, ఓటీటీలో రిమైనింగ్ ఏదో పెడతారు కదా, వెబ్సైట్ నుంచి మొత్తం డౌన్లోడ్ చేయడంలో వీడు ఎక్స్పర్ట్, రాజు అనేవాడు. అశ్విని కుమార్ అనేవాడు హెచ్డి ప్రింట్ డౌన్లోడ్ చేస్తాడు, పాట్నా వాడు. వీళ్ళ ముగ్గురు ఇంకా మరి కొంతమంది బ్యాచ్ ఉన్నారు. ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు తెలంగాణ పోలీసులు 2 కోట్ల వర్త్ ఉన్నటువంటి హై అండ్ ఎక్విప్మెంట్ ని కొనుగోలు చేసి దాని పైరసీ పోతాను అరకెట్టారు. మొత్తం 6 దొరికారు. ఈ 6 కూడా ఏ బేస్ లో అప్లోడ్ చేస్తారు ఏంటో ఉన్నప్పుడు తమిళ మూవీస్, టొరెంట్స్, మూవీ రూల్స్, ఇంకేదో డౌన్లోడ్ చేసే బాగా ఐడియా ఉండేది పైరసీ చూసే వాళ్ళకి. సో వాటిల్లో అప్లోడ్ చేసేవాళ్ళు. ఇక వీళ్ళకి ఎలా డబ్బులు వచ్చేది ఏంటంటే, ఈ పనికి మన బ్యాచ్ ఉన్నారా, ఎవరు సినిమాలో హీరోలు హీరోయిన్లు ఉన్నటువంటి బ్యాచ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నటువంటి బ్యాచ్, బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు చూసారా, వాళ్ళే ఈ పైరసీ బ్యాచ్ కి డబ్బులు ఇచ్చి సినిమాలను పైరసీ చేసి మాకు ఇవ్వండి రా బాబు అని చెప్పేసి అనేవారు. అంటే వీళ్ళు తింటున్నటువంటి అన్నంలో వీళ్ళే సుస్సు పోసుకున్నట్టు లెక్క. అదే తిన్నారంటే అదే తింటున్నారా ఈరోజు అని ఐబొమ్మలు చెప్పున్నారు. ఇంకొక పాయింట్ చెప్పి ఐబొమ్మ దగ్గరికి వెళ్తాం. సిరిల్, ఇతను దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్ ఈ దేశాల్లో ఉన్నటువంటి ఐపీ అడ్రస్లు పెట్టి
ఈ వెబ్సైట్లో మొత్తం అప్లోడ్ చేసేవాడు. మామూలు నెట్వర్క్ కాదు అసలు. కమింగ్ టు ఐబొమ్మ. ఐబొమ్మ ఏమన్నాడు, మేము మీ మీద ఇప్పుడు టార్గెట్ చేయాలి, మీరు మా మీద టార్గెట్ చేస్తే మేము మీ మీద టార్గెట్ చేస్తాం. ఏ రకంగా టార్గెట్ చేస్తాం, 5 కోట్ల మంది యూజర్ల యొక్క పర్సనల్ డీటెయిల్స్ విత్ మొబైల్ నెంబర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. కానీ మేము ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయం. ఏ రోజు ఏ హీరోని మేము టార్గెట్ చేయలే. ఈరోజు మీరు మా ఐబొమ్మకు సంబంధించి ఓటీటీలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే సినిమాలు రిలీజ్ అవ్వకుండానే థియేటర్లో ఉన్న దాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ అవ్వకుండా థియేటర్లో ఆడుతుంది కూడా మేము పెడుతున్నాం అంటున్నారు. కాబట్టి అది మా ప్లాట్ఫామా వేరే ప్లాట్ఫామ్ ఏదైనా చెక్ చేసుకొని అవి మేము ఆల్రెడీ తీయించేస్తున్నాం. మీకు భయపడి కాదు. ఇప్పుడు మేము ఒక వార్నింగ్ పోస్ట్ పెట్టాం కదా, దీని తర్వాత ఒక 2-4 గంటలకు మేము తీసేస్తాం. మా నెట్వర్క్ మామూలు నెట్వర్క్ కాదు. మమ్మల్ని ఎవడు పేకలేడు, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు, మా ఐపీ అడ్రస్లు ఎవడు పట్టుకోలేడు. మేము ఎందుకు అప్లోడ్ చేస్తూ ఉన్నాం, సినిమాలని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి తీస్తామని చెప్తూ ఉంటారు. ఎందుకు అవుతుందంటే కోట్లు కోట్లు ఖర్చు? లైట్ బాయ్కి ఇస్తున్నారా? ఎవరికి ఇస్తున్నారు మీరు డబ్బులు? హీరోకి ఇస్తున్నారు. హీరోకి 100 కోట్ల రెమ్యునరేషన్స్ ఎందుకు? అండ్ సినిమా లొకేషన్స్ మీకు ఇండియాలో లేవా? విదేశాలకు వెళ్ళాలా? అక్కడ ట్రిప్పులా? అక్కడ వాళ్ళకి డబ్బులా? అదే ఇక్కడ ఉండి కనుక మీరు కనుక సినిమాలు కనుక తీస్తే ఇక్కడున్న లైట్ బాయ్కి సినిమాలో పని 24 క్రాఫ్ట్స్ లో డబ్బులు వస్తాయిగా. అండ్ హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సినిమాకి సంబంధించి బడ్జెట్ తగ్గిద్దిగా. అప్పుడు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదుగా. టికెట్ రేట్లు ఇప్పుడు ముడిగా పెంచి ప్రేక్షకుల మీద వేస్తారు. అండ్ హీరోలేమో అడ్డదిడ్డగా డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని ప్రేక్షకుల మీద టికెట్ రూపంలో వేస్తారు. పోనీ సినిమాని మీరు ఏకంగా పైరసీ చేస్తున్నారు, ఇండస్ట్రీ దెబ్బని అంటారా? ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్పొద్దు. మేము పైరసీ చేయడం ద్వారా ఈ సినీ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికుడు ఉంటాడే వాడికి కొత్తగా వచ్చేది లేదు, పోయేది లేదు. వాళ్ళకి అంతే ఇస్తారు. మీరు ఇంకా ఎక్కడైనా డెబ్బరా అంటే హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకొని అడిగితే వాళ్ళు తగ్గించుకోరు. సో ఈ పైరసీ వాళ్ళైనా సరే అట్లీస్ట్ మీరు వాళ్ళని తగ్గించుకోమని అడిగితే వాళ్ళు తగ్గించుకుంటే మంచి జరిగిందని చెప్పేసి మా తప్ప వేరేది కాదు. ఎస్, మేము చేస్తాం తప్పే. కానీ ఏ రకంగా చేస్తున్నాం? మీరు అంటున్నారు కదా పైరసీ అని. ఎవడా పైరసీ చేసేది? థియేటర్లో కూర్చొని సినిమాను షూట్ చేసి పైరసీ వెబ్సైట్కి అమ్ముతాడు. ఆ పైరసీ వెబ్సైట్లకి యాడ్స్ వస్తాయి. యాడ్స్ ఎవరంటే మీ సినీ హీరోలు చేసే దిక్కుమల బెట్టింగ్ యాడ్స్. అవి వాళ్ళే తప్పు చేస్తున్నారు. మేమేం చేస్తున్నాం? ఓటీటీలో వచ్చినది మేము డౌన్లోడ్ చేసి పెడుతున్నాం అంతే. ఆ ఓటీటీల రెవెన్యూ ఎక్కడ పోయిద్దో అని భయపడి ఇప్పుడు నిర్మాతలు మీ దాకా వచ్చారు. అసలు ఫోకస్ పెట్టాల్సింది ఎవరి మీద? ఒక సినిమాని అమ్ముకున్నారు, డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళింది. ఆ డిస్ట్రిబ్యూటర్ సినిమాలు వేసుకుంటున్నారు, థియేటర్ ఓనర్లు, ఎగ్జిబిటర్లు వీళ్ళంతా కలగలిపి. మూవీ పైరసీ అయితే థియేటర్కి ఎవడొస్తాడు? డిస్ట్రిబ్యూటర్ లాస్ కదా. అప్పుడు ఏ నిర్మాత మాట్లాడు. మా మీద ఇప్పుడు ఐబొమ్మ మీద ఎందుకు పెడుతున్నారు? ఓటీటీలో ఉన్నదని మా దానిలో చూపిస్తున్నాం కాబట్టి ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఎక్కడ పోయింది అని చెప్పేసి ఏడుస్తూ దానికోసం తప్ప వేరేది కాదు. సో తెలంగాణ పోలీసులు మేము చెబుతున్నాము, మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము మిమ్మల్ని టార్గెట్ చేస్తాం. అందరూ భాగవతాలు బయట పెడతాం. జాగ్రత్త. డిస్ట్రిబ్యూటర్లు భాగవతం బయట పెడతాం, మాతో అప్రోచ్ అయినటువంటి వాళ్ళ భాగవతం బయట పెడతాం. మా దగ్గర ఎవరైతే మూవీ డౌన్లోడ్ చేసుకున్నారో మా మూవీ ఎవరైతే చూస్తున్నారో డీటెయిల్స్ మొత్తం మా దగ్గర బయట పెడతాం. కానీ మేము ఎథిక్స్ కట్టుబడి ఉంటాం. ఎవరు వాట్సాప్ నెంబర్లు అడగం, ఎవరి పర్సనల్ డేటా మేము బయట పెట్టాం. బట్ మా జోలికి వస్తే మొత్తం బయట పెడతాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించారు. ఇక ఇందాక చెప్పాను కదా, ఈవెన్ టెలిగ్రామ్ లో లింక్స్, మూవీ న్యూస్ లో లింక్స్, టొరెంట్స్ లో లింక్స్, తమిళ రాకర్స్ లింక్స్, లైక్ ఈ వెబ్సైట్ లో మొత్తానికి సంబంధించి కూడా భయంకర పెద్ద నెట్వర్క్ అంటే. ఎలా ఏంటంటే ఈ బెట్టింగ్ మాఫియాలు వీళ్ళు నడిపించారు. 4RABET 4A బెట్ అనేది ఉంది కదా, వాడు భయంకరంగా డబ్బులు ఇస్తాడంట. ఏది? కొత్త సినిమాలు కనుక పైరసీ చేస్తే ఏంటంటే భయంకరంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎవరంటే మళ్ళీ ఇదే సినీ బ్యాచ్ మనుషులండి అసలు వాళ్ళు. ఇదే నేను మొత్తుకునేది. ఇప్పుడు ఐబొమ్మడు ఒకటే అంటాడు, అపరిచితుల్లో విక్రకాంత్ చెప్పినట్టుగా తప్పు అసలు ఎక్కడ జరుగుతుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది, చివరి అరికట్టాల్సింది ఎవరు ఏంటన్నప్పుడు సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ హీరోలు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళు తగ్గించాలి, రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి. సినిమా రిలీజ్ అయ్యి అవగానే బడ్జెట్ ఎక్కువ ఉందని చెప్పేసి టికెట్ రేట్లు పెంచొద్దు. అండ్ ఓవరాల్ గా అన్నప్పుడు మీరు అరికట్టాల్సింది పైరసీ చేస్తున్నారు చూస్తారా, థియేటర్లో కూర్చొని మొత్తం రికార్డ్ చేసి వాళ్ళని మీరు పట్టుకోవాలి. అప్పుడు మేము ఆటోమేటిక్గా ఆపేస్తాం. మా దానిలో ఆల్రెడీ మేము తీసేస్తున్నాం, కంగారేం అవసరం లేదు, ఇక నుంచి అన్నా కుదురుగా ఉండని చెప్పేసి అన్నాడు. మరి వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం.